వారణాసి మూవీ అయితే రాబోతుంది, అది ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ లో అని చెప్పి అంటున్నారు. సో ఇందులో రాముడు గెటప్ అని చెప్పి అంటున్నారు మహేష్ బాబు గారిది. సో ఎలా ఉండిపోతుంది అంటారు మరి? ఏప్రిల్ 7, 2027 రాబోతుంది వారణాసి. సో మొన్న చూసాం మనము సంచారి అనే సాంగ్ కానీ ప్రళయం అనే సాంగ్ కానీ అసలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. 100% బాగుంటుంది నమ్మకం ఉంది. ఇప్పటివరకు రాజమౌళి మహేష్ బాబు ఇప్పుడు కాంబినేషన్ ఏ సినిమా చేయలేదు. ఎట్లా ఉంటుందన్న క్యూరియాసిటీ కలిగింది. సో అంటే అందరూ ఏమంటారుగా రాజమౌళి వాడుకొని పాన్ ఇండియా స్టార్లు అయ్యారు. కానీ వితౌట్ రాజమౌళితోనే మహేష్ బాబు అంటే ఒక దిగ్గజమైన స్థాయి ఉంటుంది ఎవరికైనా కూడా. 100% చెప్తున్నా ఈసారి ఏకంగా రాజమౌళితో వస్తుంది కాబట్టి రికార్డులను మడత పెట్టేసాడు, సిద్ధంగా ఉండండి. సో మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే నిజంగా నేను అనుకున్న చాలా నుంచి మహేష్ బాబు మంచి ఒక హాలీవుడ్ లాంటి సినిమా వాడాలి అనుకున్నా. సో అలాంటి ఒక సినిమానే ఈ వారణాసి. అద్భుతంగా ఉండబోతుంది. రాజమౌళి గారు కానీ కీరవాణి కానీ అద్భుతంగా అసలు ఎక్స్పోజ్. కీరవాణి గారు ఇటువంటి ట్రెండ్ మార్కున్న సాంగ్స్ పాడేమో అని అనుకున్నా, కానీ ప్రళయం సాంగ్ సో ఆయన డైరెక్షన్లో రావడం అనేది చాలా బాగా అనిపించింది. ఎటుకలకైతే ఏప్రిల్ 7, 2027 రాబోతుంది. అద్భుతంగా ఉండాలి. సో రాముని గెటప్ అంటారు, రీసెంట్గా చూసాం కలికి సినిమాలో, దానిలో కూడా కృష్ణుని గెటప్ ఉంది అని చాలామంది అన్నారు. చూద్దాం మరి, అంటే చూద్దాం నిజంగానే మహేష్ బాబు గారిని ఆ డివోషనల్ గెటప్లో చూడాలని చాలామందికి ఉంది కాబట్టి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. రీసెంట్గా వచ్చిన ఫోటోలలోనే అద్భుతంగా అనిపించాడు. ఒకవేళ నిజంగానే ఆ గెటప్తోనే నిజంగా ఆ క్యారెక్టర్తోనే సినిమాలు ఉంటే మాత్రం నిజంగా పండింది అనుకోవచ్చు, అందరికి మంచిగా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే చాలా మంది మహేష్ బాబు గారిని కృష్ణుడు లాగానే చూడడానికి ఇష్టపడతారు, రాముడు లాగా అంటే చేస్తారని ఎందుకు చేయరని. మహేష్ బాబు ఆయన మట్టిలో మాణిక్యం లాంటి వ్యక్తి తను. సో వర్స్టల్ యాక్టర్ కాబట్టి 100% ఎటువంటి పాత్రకైనా న్యాయం చేసే వ్యక్తి ఎవరంటే మహేష్ బాబు గారు. సో అవతల ఉన్నది రాజమౌళి అండి. సో ఎవరిని ఎట్లా వాడాలని తనకు బాగా తెలుసు. ఈగ అంటే మన హీరో లేకుండానే ఈగ సినిమా తీసిన వ్యక్తి. సో 100% నాకు నమ్మకం ఉంది రాజమౌళి గారి టేకింగ్ చాలా అద్భుతంగా ఉండేది. సో ఓటమి ఎరగని వీరుని లాగా ఎప్పటికీ తీసుకుంటారు సినిమాలు కాబట్టి ఈ సినిమా మంచిగా ఉంటుంది. వారణాసి సినిమా మాత్రం 100% రాసి పెట్టుకోండి. సో మహేష్ బాబు కెరీర్ అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మారబోతుంది. సో దిస్ ఈజ్ కాల్ పాన్ ఇండియా మూవీ అని చాలా గర్వంగా ప్రజలకు తెలుగోడు కాల దిగేసే మూవీ ఏదైనా ఉందంటే కేవలం అది వారణాసి అని చెప్పొచ్చు. ఒక చిన్న రూమర్ వినిపిస్తుంది అనమాట, ఈ సినిమాలో సితారా కూడా కనిపించబోతుందని చెప్పేసి మహేష్ బాబు గారి డాటర్. ఉంటే ఎలా ఉంటుంది అంటే అన్నగా నిజంగా చాలా బాగుంది, ఉంటే బాగుంటుంది. సో సితారా ఉంటే బాగుంటుంది, అదేవిధంగా మహేష్ బాబు కొడుకు ఉంటే బాగుంటుంది. సో వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది కదా. సో అంటే ప్రతి ఒక్క ఈవెంట్లో చూస్తున్నాము. సో తండ్రికి తగ్గ కూతురులాగా తను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. తనకు వచ్చిన రెమ్యునరేషన్ కూడా చాలామందికి డొనేషన్ లాగా ఇవ్వడం చూస్తున్నాం కాబట్టి సో తను కూడా ఒక చిన్న రోల్ ఇంత మాత్రం చాలా బాగుంటుంది. ఆ విషయం ఆల్ బేస్ నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పొచ్చు. అద్భుతంగా ఉండబోతుంది నమ్మకం, నాకైతే సాలిడ్ నమ్మకం ఉందన్న. ఏదైనా ఫ్లాప్ అవుతుందో లేదు తెలియదు కానీ వారణాసి మాత్రం చెప్తాను 100% మంచి హిట్ కొడుతుంది అన్న. ప్రియాంక చోప్రా గారు కూడా ఉండబోతున్నారని చెప్పి అంటున్నారు, మరి ఎలా ఉంటుంది అంటున్నారు? ఎవరైనా పర్లేదండి. సో మహేష్ బాబు గారితో సో హీరోయిన్తో అసలు పెద్దగా ఏముండదు. ఈ హీరో ఉంటే బాగుంటుంది, ఆ హీరోయిన్ ఉంటే బాగుంటుంది అని. సో మహేష్ బాబు ముంగట వాళ్ళంతా తక్కువనే హీరోయిన్స్, ఎంత పెద్ద హీరోయిన్ అని కూడా చాలా తక్కువనే. సో 100% మంచి సాలిడ్ మూవీ రాబోతుంది అన్న నమ్మకం నాకైతే కలిగిందండి. లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడు రాజమౌళి గారు చాలా టైం తీసుకుంటారు, 3-4 years ఒక సినిమాకి తీసుకుంటారు, సినిమాకి చాలా తక్కువ టైం తీసుకుంటున్నారు. అదే నాకు అర్థం కాదు, ఇదే చాలా ట్విస్ట్ అనిపిస్తుంది నాకు. జగమెరిగిన సత్యం లాగా అసలు ఇది వర్కౌట్ అవుద్దా అన్నా? 100% అన్న, 100% అయితే. సో వాళ్ళ పేరుకు మాత్రం 7, 2027 ఇచ్చారు కానీ 100% అంత తొందర కాదు. ఆ అవతల రాజమౌళి ఆయన ఒక సినిమానే 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు తీసుకున్న వ్యక్తి. ఆయన ఒక జస్ట్ 2 yearsలో సినిమా అయిపోతుంది అంటే నమ్మడానికి అంత పిక్చర్ అయితే కాదు. సో ఎంత ఓకే, మాకు ఖుషి అవ్వడం కోసం అది పోస్టర్ వదిలేము, మాకు అర్థమైంది. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి మేము కూడా ఖుషి అవుతాం. కానీ సో మేము అదే ప్లాన్ పెట్టుకొని ఏప్రిల్ 7కి వస్తా అంటే మాత్రం మీ ఆలోచనకు వదిలేస్తాం. 100% కాదు, అది ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది. 2028 కావచ్చు, 2029 కావచ్చు. సో లేట్ వచ్చినా కూడా మంచి సినిమాతో వస్తాడు రాజమౌళి గారు. సో జక్కన్న అంటే పెట్టిన పేరు మంచి విజయాలు ఇస్తాడు కాబట్టి నమ్మకం ఉంది. వారణాసి 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. సో మహేష్ బాబు గారు ఇందులో రాముడి క్యారెక్టర్ అయితే చేస్తున్నారు అని అంటున్నారు. ఎన్నికనే ఎంత మధురంగా ఉంది అసలు. రాముడి క్యారెక్టర్ అంటే ఏమన్నా ఉంటుందా అసలు? అమ్మాయిలు మొత్తం చూసి వావ్ దేవుడు అని చెప్పేసి మొక్కుతారు, అంత సూపర్గా సెట్ అవుతుంది. వాళ్ళ నాయన ఒకప్పుడు ఎవరు గెటప్ చేసిండు? అల్లూరి సీతారామరాజు గెటప్ చేస్తే అసలు అల్లూరి సీతారామరాజే వచ్చినట్టు అనిపించింది థియేటర్లల్లో. అటువంటిది ఇప్పుడు రాముని గెటప్ ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తే అసలు ఈయననే మా రాముడు అని చెప్పేసి మొక్కిండ్రు. అటువంటి చరిత్ర మన టాలీవుడ్ ఇండస్ట్రీది. అర్థమైందా? మన టాలీవుడ్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతమైన ఘట్టం. దేవుణ్ణే చూపించిన
ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీ, అర్థమైందా? అటువంటి దాంట్లో మన మహేష్ బాబు గారు సాక్షాత్ ఆ రాముని రూపం వస్తుందంటే మొక్కాలండి. నిజం చెప్పాలంటే రాజమౌళి గారు మీరు హిందూ దేవుళ్ళ గురించి తీయడం చాలా బాగుందండి. మొన్న చేసిన కామెంట్ల పైన అందరు చాలామంది ఎందుకు చేసిర్రో మీరు తెలియదు, కానీ అందరూ చాలా గరమైనరు మీ మీద. కానీ నేను మాత్రం గరం కాలేదు. ఎందుకంటే మీరు ఏ సినిమాలో అయినా సరే దైవభక్తి అనేది ఉట్టి పడేట్లాగా తీసి చూపిస్తారు కాబట్టి మాకు మీ డైరెక్షన్ కానీ ఏదైనా చాలా ఇష్టం అండి. మన మహేష్ బాబు గారు రాముని గెటప్ అంటే అబ్బాబ్బా నాకైతే నిజంగా ఒకప్పుడు రాముడు ఉన్నాడు రామాయణం అని చెప్పేసి మనం రామాయణాన్ని చదివినాము, సీరియళ్ళలో చూసినాం, కానీ అలాంటిది ఇప్పుడు సినిమా థియేటర్లో మనం ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తాం. అర్థమైందా? అటువంటిది మన మహేష్ బాబు సార్ నమస్తే, మీరు రామునిగా చేసేటందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మంది అంటున్నారు ఇప్పటి వరకు మహేష్ బాబు గారిని డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూసాం కదా, మరి రాముడుగా సెట్ అవుతారా అని చెప్పి. మస్తు సెట్ అవుతాడండి. ఆయనకేమైందండి, అందగాడండి బాబు. రాముడు అంటే ఎవరు? రాముడు మంచి బాలుడు, రాముడు అందగాడు, రాముడు బలాఢ్యుడు, రాముడు బలవంతుడు, రాముడు గుణవంతుడు. అలాంటి గుణాలు కలిగిన వ్యక్తి మన మహేష్ బాబు గారు. అర్థమైందే? ఎందుకు సెట్ కాడండి, మంచిగా సెట్ అవుతారు. ప్రతి ఒక్కరు అంటారు అసలు మహేష్ బాబు గారికి రాముడు గెటప్ ఖతర్నాక్ సెట్ అవుతుంది అని అంటారు. ఇంకోటి అమ్మాయిలు ఏమో కొద్దిగా ఏమనుకుంటారు అంటే కృష్ణుడు అయితే కూడా ఖతర్నాక్ సెట్ అవుతుంది అని అనుకుంటారు. అట్లా అంటే ఇప్పుడు చిన్న రూమర్ కూడా వస్తుంది ఏంటి అంటే ఆగండి, మా అన్న మీద మా మహేష్ అన్న ఫ్యామిలీ మీద ఎలాంటి రూమర్ చేయకండి. వాళ్ళు నీతి నిజాయితీగా మంచి పనులు చేస్తూ ఎంతోమందికి ఆపరేషన్లు చేస్తూ ఎంతోమందిని ఆదుకుంటూ బతికే ఫ్యామిలీ మీద బురద చల్లకండి. సితారా గారు కూడా ఇందులో యాక్ట్ చేస్తారని చెప్పి రూమర్ వస్తుంది, దాని గురించి ఏం చెప్తారు? యాక్ట్ చేస్తే మంచిదే కదా, తండ్రి కొడుకుని ఆ బిడ్డని చూసినట్టు ఉంటుంది. మంచిగా ఫ్యాన్స్ కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. వావ్ ఇగో మంచిగా ఈసారి మన సీతారా తల్లిని కూడా చూస్తామని చెప్పేసి చాలా ఖుషి అవుతారు. పోస్ట్ పోన్ అన్న తర్వాత ప్రతి అయితే ఇది అవుతుందా కాదా అనేది అది దేవుడు ఎరుగు. కాకపోతే అవుతుందా అని చెప్పేసి ఇట్లా హైప్ చేసుడు కరెక్ట్ కాదు. అంటే రాజమౌళి గారు ఇప్పటి వరకు ఏ మూవీస్ తీసినా 3-4 years పడుతుంది కదా, సో ఇది చాలా త్వరగానే అయిపోతుంది అని చెప్పి అందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటే ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చిందండి, అంతకుముందు లేకుండే. ఇప్పుడు ఏదైనా టెక్నాలజీ అనేది స్పీడ్ అయింది. ఆ స్పీడ్ అయినందుకు ఇప్పుడు ఏదైనా సరే వర్క్ స్పీడ్ అయిపోతుంది. అట్లా ఆయన ఏది ఊహించుకుంటాడో అది అవుతుంది. ఇంతకుముందు బాహుబలి చేసే టైంలో అంటే టెక్నాలజీ అనేది ఏఐ అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేకుండే. వారణాసి మూవీ అయితే రాబోతుంది అని చెప్పి అంటున్నారు. అది ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్లో అంటున్నారు. సో షూటింగ్ అయితే సగం అయిపోయింది అంటున్నారు. మరి ఇందులో చూసుకున్నట్టయితే మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్ అయితే ఉంటుంది అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు? రాముడి క్యారెక్టర్ చేసినా కృష్ణుడి క్యారెక్టర్ చేసినా మహేష్ బాబు గారికి అంతా సెట్ అవుతుంది. ఎందుకంటే తండ్రి కృష్ణ గారు హీరో, అతను ఏ పాత్ర వేసినా అల్లూరి సీతారామరాజు గారు పాత్ర వేశారు, ఎంత బాగా సెట్ అయ్యింది. మహేష్ బాబు గారికి కూడా సెట్ అవుతుంది. అలా చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఒకటే క్యారెక్టర్ చేస్తే బాగోదు. అలాగా క్యారెక్టర్స్ మారుస్తూ ఉంటే ఏ క్యారెక్టర్లు ఎలా ఉంటారన్నది కూడా మాకు కొత్తదనం అన్నది తెలుస్తుంది. ఏ క్యారెక్టర్ సెట్ అవుతారన్నది కూడా మాకు తెలుస్తుంది. అంటే ఇప్పటి వరకు మనం రకరకాల క్యారెక్టర్స్లో అయితే చూసాము మహేష్ బాబు గారిని. మరి ఇదైతే అంతగా ఏం సెట్ అవ్వదేమో అందరితో, అంటే ఎన్టీఆర్ గారికి వాళ్ళందరికీ బాగుంటుంది, మహేష్ బాబు గారికి బాగుంటుందా అని చెప్పి అంటున్నారు. బాగుంటుందని మేము అనుకుంటున్నాం. బాగుంటుంది కూడా. ఆ పాత్రకి న్యాయం చేస్తారు మహేష్ బాబు గారు. మరి హీరోయిన్గా ప్రియాంక చోప్రా ఇందులో చేస్తున్నట్టు టాక్ నడుస్తుంది. మరి దాని గురించి ఏం చెప్తారు? హీరోయిన్ ఎవరైతే ఏముంది, ఆమెకు మరి ఏ పాత్ర ఇచ్చారనేది మనకు తెలియదు. అదే హీరోయిన్ అంటే రాముడు అంటే సీత పాత్ర, అంతేనా? మరి సీత పాత్ర చేస్తుందంటే దాన్ని న్యాయం చేస్తుంది. ఆమె న్యాయం చేస్తుందని కాబట్టే కదా తీసుకున్నారు. ఎలా పడితే అలా తీసుకోరు కదా హీరోయిన్ అయినా. అంటే టాలీవుడ్ వాళ్ళు ఎవరు సెట్ గారంటారా? మరి కాజల్ అవ్వచ్చు, సమంత అవ్వచ్చు, వాళ్ళు ఎవరు సెట్ అవుతారు అనేది డైరెక్టర్ గారికి తెలుస్తుంది. అది మన ఇష్టం కాదు. ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు అనేది వాళ్ళంతా టెస్ట్ చేసుకొని తీసుకుంటారు. అంత ఈజీగా తీసుకోరు ఎవరిని పడితే వాళ్ళని. ఆ క్యారెక్టర్కి ఎవరు న్యాయం చేస్తారు అనేది వాళ్ళు తెలుసుకొని తీసుకుంటారు. మరి ఈ మూవీలో సితారా గారు కూడా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి టాక్ వస్తుంది. మరి వాళ్ళ పాప అందులో యాక్ట్ చేస్తున్నారంటారా? మరి మాకు అంతగా తెలీదు, కానీ యాక్టింగ్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము.
తండ్రి కూతురు కలిసి చేస్తున్నారంటే ఇంకా హ్యాపీనెస్ మాకు, చాలా సంతోషం. ఆమె మంచి పాత్ర చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని మేము అనుకుంటున్నాము. సితారా గారు సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? సినిమా మంచి హిట్ అవుతుందని, రాజమౌళి గారి కాంబినేషన్లోనే ఏ మూవీ అయినా సరే మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. మనం చూసుకున్నట్టయితే 5 క్యారెక్టర్లో కనిపిస్తారు మహేష్ బాబు గారు అని చెప్పి అంటున్నారు. మరి 5 క్యారెక్టర్లు ఉంటాయంటారా మహేష్ బాబు గారు? ఆ సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది ఎన్ని క్యారెక్టర్స్ అనేది, అన్ని క్యారెక్టర్లు కనిపిస్తారన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పగలము చెప్పండి? అంటే మీ అంచనాల్లో 5 క్యారెక్టర్లో సెట్ అవుతారండి. హీరో కాబట్టి అలాగైనా సెట్ అవుతారు, చేయగలరు కూడా. ఆ సమర్థత మహేష్ బాబు గారికి ఉంది. మహేష్ బాబు గారి కూతురు సితారా కూడా ఉన్నారని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది? ఉంటే చాలా సంతోషం. ఆమె కూడా తండ్రితో పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. తండ్రితో పాటు చేయాలని మేము అనుకుంటున్నాము. తండ్రి కూతురు కూడా కలిసి చేస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె కూడా ఒక పాత్ర చేస్తే బాగుంటుందని కూడా మేము ఫీల్ అవుతున్నాం. ఒకవేళ గౌతమ్ గారు కూడా ఉంటే ఎలా ఉంటుంది సినిమాలో? అంటే ఆల్రెడీ కూతురు అంటే కూతురున్నా కొడుకున్నా ఎవరున్నా క్యారెక్టర్ సెట్ అయితే మాత్రం తప్పకుండా తీసుకుంటారు, చేస్తారు. వాళ్ళ ఫీల్డ్ అది, చేస్తారు కంపల్సరీ. క్యారెక్టర్ సెట్ అవుతే గౌతమ్ కూడా తీసుకుంటారు కంపల్సరీగా. అలా చేయడం కూడా సెట్ అవ్వాలి, చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అందులో అబ్బాయి యాక్టింగ్ చేయడం కూడా మాకు చాలా సంతోషంగానే ఉంది.